ఓకేనండి, అరగంటలో వెళ్ళిపోదాం. ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు, మీ అందరు తెలుసు. వాళ్ళందరికీ ఒకటో తరగతిలో ఎల్కేజీలు యూకేజీలు ఉన్నప్పుడు పెన్నుల ప్యాకెట్ కొంటారా, పెన్సిల్ ప్యాకెట్ కొంటారా? బలపాల ప్యాకెట్ కొంటారు ఫస్ట్. ఈ రెండు కొనరు, పెన్సిళ్ళు కొనరు, పెన్నులు కొనరు, బలపాల ప్యాకెట్ కొంటారు. బలపాల ప్యాకెట్ ఎందుకు కొంటారంటే ఎన్నిసార్లు రాసినా గుడ్డతో తడి చేసేసి తుడిచేస్తారు. కొంచెం పెద్ద అయినా ఏం కొంటారు? పెన్సిల్తో పాటు షార్ప్నర్ కొంటారు, ఎరేజర్ కొంటారు. ఇంకొంచెం 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 పెద్ద అయిన తర్వాత మళ్ళీ బలపాలు కొంటారా? ఎందుకని కొంటారు పెన్నులు? ఒక్క నిమిషం ఆలోచించి చెప్పండి. చెరిపోయి అవసరత మరి ఎగ్జామ్ పేపర్లో పేడలా కలిగేస్తారు పిల్లలు. ఇది మన జీవితానికి ఒక అర్థాన్ని తెలియజేస్తుంది. చిన్న చిన్న ఉపమానాలు మనకు పెద్ద సందేశాన్ని ఇస్తాయంట. అందుకని యేసుక్రీస్తు వారు ఉపమానాలను ఎన్నుకున్నారు. చిన్న ఉపమానం పెద్ద సందేశాన్ని ఇస్తుందంట. ఫస్ట్ బలపాలు కొన్న మనమే, బలపాలు వద్దు పెన్సిల్ కొంటాం. పెన్సిల్ కొన్న మనమే పెన్, 3వ తరగతి నుంచి పెన్ అలవాటు చేస్తూ పెద్ద అయిన తర్వాత 6, 7కి వచ్చిన తర్వాత పెన్సిల్ ఆపేసి పూర్తిగా పెన్ను. ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ జరుగుతుంది, ఇంటర్మీడియట్ పబ్లిక్ జరుగుతుంది. ఎగ్జామ్ రాయడానికి పెన్సిల్ ఎవరు పట్టుకెళ్ళరు, బొమ్మలు వేయడానికి తప్పితే. రకరకాల పెన్నులు కొనుక్కుంటారు. ఎవరు పెన్సిల్కి ప్రార్థన చేయించుకోరు, పెన్నుకే ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకని అంటారు? చిన్నప్పుడు మనం చేసే తప్పుల్ని సరి చేసుకుంటాం. పెన్సిల్తో చేసే ప్రతి తప్పుని ఎరేజర్తో సరి చేసుకుంటాం. 12, 13 ఏళ్ల వయసు దాటిన దగ్గర నుంచి చేసే తప్పుకి, ప్రతి తప్పుకి ఏం చేయాలంటే శిక్ష భూమి మీద అనుభవించి తీరాలి. కాబట్టి జాగ్రత్తగా రాసుకోవటం అలవాటం కోసం పెన్ అనేది వాడతాం. కాబట్టి బలపాలు, పెన్సిల్ ఎప్పటి వరకు అంటే ఏది తప్పు ఏది ఒప్పు తెలియని వయసు వరకే. తర్వాత నుంచి ఏం వాడతామంటే పెన్ ఎందుకు వాడతామంటే ఇక నువ్వు తప్పు చేసినా సరి చేసుకోవడం కుదరదు అని తెలియజేయడం కోసం జాగ్రత్తగా రాయమని చెప్పడానికి పెన్ ఇస్తారు. ఒకవేళ తప్పు వస్తే ఏం చేయాలి? ఎరేజ్ చేయడం కుదరదు. ప్రస్తుతానికి పిల్లలందరూ ఏం మెయింటైన్ చేస్తున్నారంటే వైట్నర్ మెయింటైన్ చేస్తున్నారు. తప్పు వస్తే వైట్నర్ వేసేస్తున్నారు. 25 రూపీస్ పెన్నులు మెయింటైన్ చేస్తున్నారు. ఈ నేను చెప్పిన ఉపమానాన్ని మీరు అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. బలపాలు వాడే పిల్లలే పెన్సిల్ ఇస్తున్నాం. మనం పెన్సిల్ వాడే పిల్లలకే పెన్నులు అలవాటు చేస్తున్నాం. ఎందుకు అలవాటు చేస్తున్నాం అంటే నాన్న పెన్సిల్తో రాస్తే చెరుపుకోవచ్చు, పెన్నుతో రాస్తే చెరుపుకునే అవకాశం అనేది లేదు అని తెలియజేయడానికి మనం ఏం చేస్తున్నామంటే పెన్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం పెన్సిలా బలపమా పెన్నుతో రాస్తామా? పెన్ అంటే మనం చిన్నవాళ్ళమా పెద్దవాళ్ళమా? జాగ్రత్తగా బతకాలి, జాగ్రత్తగా బ్రతకాలని మీకు చిన్న ఉపమానం అనేది చెప్పాను. పాఠం ఏంటంటే చర్చికి రావడం వల్ల లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి, నాకేంటి, మీకేంటి చెప్పుకుని ముగించేసుకుని వెళ్ళిపోదామండి. ఈ సందేశం మాత్రం మీ అందరూ కూడా మీ హృదయంలో ముద్రించుకుంటే మానకొండ చర్చికి వస్తారు. ఏంటండి, మానకొండ చర్చికి వస్తారు. మనకి దేని వల్ల లాభం ఉంటేనే దాని గురించి ఆలోచిస్తామండి, అవునా కాదా? మీకు వస్తుందా? రావట్లేదా? ఇప్పుడు చెప్తామండి, మరి వస్తుందా? ఓకే. దేని వల్లనైనా లాభం ఉంటేనే దాని గురించి మనం ఆలోచిస్తాం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? పెళ్ళి వల్ల లాభం ఉందా, నష్టం ఉందా? వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ మగపిల్లల తల్లిదండ్రులు కంగారు పడిపోతారు. పెళ్లి చేసేయాలి. లాభం ఉందనా లేదనా? అప్పులు చేసైనా సరే పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిలో ఏముందంట వాళ్ళకి? లాభం అనేది పెళ్లి వలన మాత్రమే కలిగే లాభం అనేది ఉంది. కానీ దీంట్లో కూడా ఏముందంటే చిన్న రిస్క్ ఉంది. రెండోది, ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు ఎందుకు కట్టుకుంటారంటే లాభం ఉందా లేదండి? ఇల్లు ఎందుకు కట్టుకున్నారండి మీ అందరూ? పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇల్లు ఎందుకు కట్టుకున్నారంటే లాభం ఉంది కాబట్టి. లాభంతో పాటు ఏముంది? కొంచెం కొంచెం రిస్క్ కూడా ఉంది. మూడోది ఏంటంటే పిల్లలు కావాలని అందరూ అనుకుంటారు. దీంట్లో లాభం ఉందా లేదా? అలాగే హాస్పిటల్ చుట్టూ తిప్పే రిస్క్ కూడా ఉంది. ప్రసాద్, ఏమనుకోవద్దు, కలర్స్కి ఎంత ఖర్చు పెట్టావు? నీ ఇంటి కలర్స్కి ఎంత ఖర్చు పెట్టావు?
4,00,000 కలర్ ఖర్చు పెట్టాడండి. మన అర్థమైంది నేను చెప్పింది మీకు. ఇంటి కలర్లకి 4,00,000 ఖర్చు పెట్టాడు. మన పిల్లలకి మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా గోడ కొట్టిన సున్నమే, తిరిగి రావాయి వస్తాయండి. అర్థమైందో నేను చెప్పింది మీకు. అంటే లాభము ఉంది, కొంచెం రిస్క్ ఉంది. ఏదైనా లాభం ఉంటేనే మనం చేస్తామండి. లాభం లేక చేస్తామా? చేయం కాక చేయం. సరే, బండి ఎందుకు కొనుక్కున్నాం చెప్పండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది బండి ఉంది. బండి ఎందుకు కొనుక్కున్నాం? కొన్ని సైకిల్ ఎందుకు కొనుక్కున్నాం? కారు ఎందుకు కొనుక్కున్నాం? లాభం ఉంది. ఏముంది? అప్పటికప్పుడు కడుపులో నొప్పి వచ్చింది. 24 గంటలు కడుపు నొప్పి అనుకోండి, ఆటో రమ్మంటే వస్తాడా? ముందు అసలు తలుపు తీసి ఆయన లెగవాలి, ఈ లోపల పేషెంట్ ఆగాలిగా. బండి ఉంటే వెనమాల ఒకళ్ళు ఉండి ముందు ఒకళ్ళు ఉండి వేసుకెళ్ళిపోతాం హాస్పిటల్కి. అక్కడ హాస్పిటల్ దిగిపోయినా తలుపులు పగలగొట్టైనా ఏదో చేస్తాం. అంటే ప్రతి దాని వల్ల ఏముంటే చేస్తాడు మనిషి? లాభం ఉంటేనే దాని గురించి ఆలోచిస్తాడు, దానికోసం వస్తాడు, దానికోసం తిరుగుతాడు, దానికోసం కాలాన్ని, కష్టాన్ని, ధనాన్ని ఖర్చు పెడతాడు. బండికి ఖర్చు పెట్టమండి ధనాన్ని. పెట్రోల్ పోయాలి కదా. మరి పిల్లల్ని చదువులు చదివిస్తున్నాం, ఏంటి లాభం? పెద్ద అయిన తర్వాత మనకి ఉద్యోగం వస్తుందండి. పనికి ఎందుకు వెళ్తామండి? జీతం వస్తుంది కాబట్టి. పనిలో రిస్క్ లేదండి. ప్రతి పనిలో రిస్క్ ఉంది. ప్రతి లాభంలో కూడా మనకి చిన్న రిస్క్ అనేది. సెల్ ఫోన్ ఎందుకు కొనుక్కున్నాం చెప్పండి? లాభం ఉందా లేదా? సెల్ ఫోన్ వల్ల చాలా లాభం. దాంట్లో కూడా కొంచెం రిస్క్ ఏంటంటే చాలా ఖర్చు. ఇప్పుడు కింద పడితే పగిలిపోద్ది. ఇంకా చెప్పండి. వీటన్నిటి వల్ల ఏముంది మనకి? లాభం ఉంది కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నాం, దాని గురించి కష్టపడుతున్నాం, దాని గురించి కొంచెం రిస్క్ అయినా సరే మనం చేస్తున్నాం. ఓకే, ఇది అర్థమైంది కదా మీకు. దేని గురించి అయినా మనకు లాభం ఉంటే దాని గురించి ఆలోచిస్తాం, ఖర్చు చేస్తాం. రిస్క్ ఉన్నా సరే ఏం చేస్తామంటే దానికోసం మన కష్టాన్ని కూడా వ్యయపరుస్తాం. సరే, మరి చర్చకు వస్తే లాభం ఏంటి? అది మన పాఠం. అందుకని ఇప్పటివరకు ఉపోద్ఘాతం చెప్పాను మీకు. మనకు తెలియాలండి. చర్చకు వచ్చే ప్రతి ఒక్కరు చర్చకు వస్తే లాభం ఏంటో తెలియాలి. కానీ చర్చకు వెళ్ళే వాళ్ళు ఎవరినైనా ఈ పాఠం అడగండి, ఈ ప్రశ్న అడగండి, వాళ్ళు చెప్పే సమాధానం ఈరోజు మనం చెప్పుకున్న పాఠానికి సంబంధం ఉండదండి. మనకు మాత్రం తెలియదు. ప్రతి ఆదివారం నైట్ మీకు సరికొత్త అంశాన్ని చెప్పకుండా మాత్రం ఇక్కడి నుంచి పంపించాం. చెప్పండి. ఆదాం కూడా అది మంచి పాఠమే చెప్పాడు కదండి. 5 రాళ్ళు ఎందుకు పట్టుకెళ్ళారు అనేది. చర్చికి వస్తే లాభం ఏమిటి? దీంట్లో ఉన్న రిస్క్ ఏమిటి? రిస్క్ లేకుండా ఉంటుందండి? ఉండదు. ఓకే, చర్చికి వస్తే లాభం ఏంటి అనేది మొట్టమొదట యేసుక్రీస్తు శిష్యులు అడిగారంట యేసుక్రీస్తు. సరే, 2 రోజులు ఎంత? 10 బదులు 100. ఒకే సమాధానం వస్తుంది. చర్చికి ఎందుకు వెళ్ళాలి అని అడిగితే అసలు ఏ సమాధానమో రావట్లా. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు. కొంతమంది సమాధానం. కొంతమంది ఏం చెప్తారంటే ఆదాం చెప్పినట్లుగా రోగాలు పోవడానికని, ఉద్యోగం రావడానికని, ఇంట్లో సమస్యలు తీరాలని, కోర్టు సమస్యలు తీరాలని, పెళ్ళిళ్ళు అవ్వాలని, పిల్లలు పుట్టాలని 100 కారణాలు చెప్తున్నారు. చర్చికి ఎందుకు వెళ్తున్నారు అంటే ఇవే చెప్తున్నారు. అవన్నీ అనేది అసలు రాంగ్. అరే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మీకు తెలుసు పౌలు గారు ఏం చెప్పాడంటే సంఘముగా కూడుట మానక అన్నాడు తప్పితే అక్కడ సంఘానికి వస్తే లాభం ఏంటో చెప్పలేదు ఆయన. చెప్పాడండి. సంఘముగా కూడుట మానక ఆ దినం సమీపించిన కొలది ఒకరికొకళ్ళు పురుకొల్పుకొని హెచ్చరించుకోండి అని చెప్పాడు తప్పితే సంఘానికి వస్తే ఉపయోగం ఏంటి కింద ఆయన చెప్పలా. అక్కడ కంటిన్యూషన్ లేదు. మానొద్దు 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 అన్నాడు అంతే. వస్తే ఉపయోగం ఏంటో చెప్పలే. యేసుక్రీస్తు ప్రభు వారిని బ్రతికున్న కాలంలో శిష్యులు అడుగుతున్నారు, ఏంటి మీ అనుమానాలు పడి తిరుగుతున్నాం మేము, మాకేంటి అని అడిగారు. ఇప్పుడు మీ పిల్లలు మీరు ఏదో పని చెప్పారండి, చెట్టునున్న వంకాయలు కోసుకురారా అని చెప్పాడు కృష్ణాల పిల్లలకి. కోసుకొచ్చేసిన తర్వాత నాన్న బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వు అన్నాడు. ఎందుకంటే నేను వంకాయలు కోసానికి బిస్కెట్ ఇవ్వు అన్నాడు. అర్థమైందా మీకు? అర్థం లేదా? అడగొచ్చు అంటారు అలాగా. ఎవరు పని చేశాడండి? కూర ఎవరికి వండుతారు? కూర ఎవరికి వండుతారు? ఆడికే వండి పెట్టేది. మా స్కూల్లో పిల్లలు కూడా మొక్కలకి నీళ్ళు పోయమంటే పోయటం అంతా అయిపోయిన తర్వాత 4 వస్తారు వచ్చి, సార్ మరి చాక్లెట్లు ఇవ్వండి అంటారు. ఎవరి స్కూల్ అది? 4-5 ఏళ్ళు చదివేది వాళ్ళే అక్కడ. ఇప్పుడు దేవుణ్ణి మనం చర్చకు వస్తే లాభం ఏంటని అడగొచ్చు అడగకూడదా? అవన్నీ తప్పేమో కానీ ఇది మాత్రం కరెక్ట్ అండి. దేవుడిని అడగాలి, తెలుసుకోవాలి.
ఏంటి తండ్రి ఆదివారం అందరు ఇళ్ళ దగ్గర చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ చీకట్లో పిల్లల్ని వేసుకుని ఆ ఆకలితో వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము, ఏంటి మాకు వచ్చే లాభం ఏంటి? ఓకేనా? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 19:25 మత్తయి సువార్త 19:28 చూడండి. మత్తయి సువార్త 19:28 యేసు వారితో, ఎవరు అంటే వాళ్ళు శిష్యులు. ఓకే. పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేది ఎవరండి? మనమేనా? చదివారా, చూసారా అసలు ఆ పాయింట్ రిఫరెన్స్? మత్తయి సువార్త 19:28 అనేది ఎవరికంటే ఆ 12 మంది శిష్యులకు మాత్రమే చెల్లిద్ది, మనకు చెల్లదు అది. మళ్ళీ ఒకసారి చదువుకొని కావాలంటే, ఆ 12 మంది శిష్యులను ఉద్దేశించి ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయేలు 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారు. అంతకుముందు ఏం అడిగారంటే, చర్చికి రావడం వల్ల, నీ అనుమానం పడి తిరగడం వల్ల మాకు ఏంటి ఉపయోగం అని అడిగారు. ఒక పాయింట్లో ఏం చెప్పాడంటే, తీర్పు తీరుస్తారు అన్నారు. వాళ్ళు ఎలా తీర్చారు తీర్పు? 12 గోత్రాలు ఎలా తీస్తారు? మనం ఎలా తీరుస్తామంటే తీర్పు వాక్యాన్ని ప్రకటించడం ద్వారా తీర్పు తీరుస్తారు. తర్వాత వచ్చిన మందండి, తర్వాత వచ్చిన మంద కదా, అందరిదే. చర్చికి రావడం వల్ల ఉపయోగం ఏంటి? నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. సరిపోతారు కదా. చర్చికి రావడం వల్ల మొదటి ఉపయోగం ఏంటంటే, చర్చికి ఎందుకు రావట్లేదు అనే దానికి కూడా కారణం ఇక్కడే ఉంది. ఏముంది? మొట్టమొదటి కారణం ఏంటంటే, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి ఫంక్షన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అమ్మ, నాన్న ఒంట్లో బాగోక పోవచ్చు, అనారోగ్యం రావచ్చు. తర్వాత పిల్లలు వాళ్ళకి అనారోగ్యం రావచ్చు, ఒంట్లో బాగోవచ్చు, స్కూల్ ఉండొచ్చు. తర్వాత చూడండి, భూములనేనంటే చేలో పని ఉండొచ్చు, ఇండ్లనేనంటే ఇల్లు కట్టుకునే పని ఉండొచ్చు. విడిచిపెట్టిన ప్రతివాడు అంటే ఏదైతే నువ్వు వదులుకుంటావో దానికి. ఇప్పుడు ఈరోజు నేను పనికి వెళ్తే నాకు 400 రూపాయలు వస్తాయండి. పనికి వెళ్తే 400 రూపాయలు వస్తాయి. దాన్ని మానేసి నేను చర్చకొచ్చాను అనుకోండి, నా 100 రెట్లు అంటే 400కి 100 రెట్లు అంటే చెప్పండి అండి. 400కి 100 రెట్లు అంటే ఎంత అండి? పేరు బాబు, నా కూలి 400 అండి. 400 పక్కన ఇంకో 2 సున్నాలు పెట్టండి. 1లో 10, 100, 1000, 10,000, 40,000 రూపాయలు నువ్వు భూమి మీద బ్రతకుండంగా అనుభవిస్తావంటండి. నమ్ముతారా? నమ్మితే చర్చికి రండి. నమ్మేటట్లేదు కదా, ఇది ఉందా లేదా? అయితే మనం విశ్వాసులం కాదు. దేవుడి ఆజ్ఞ రూపకంగా ఇచ్చాడు అంటే నమ్మాల్సిందే. తర్వాత చదవండి. సంఘానికి వస్తే ఇంకో ఉపయోగం ఏంటి? దాంట్లో ఉన్న ఉపయోగం ఏంటంటే, కృష్ణ ఒక రోజు పాఠంలో చెప్పాడు, హరిబాబుల ఇంట్లో కొంచెం డిస్టర్బ్గా ఉంది, అందరికి అనారోగ్యంగా ఉంది. సంఘం అంతా కలిసి ఏం చేయాలంటే, ప్రతిరోజు అనుదిన ప్రార్థనలో వాళ్ళ కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకోమని వార్నింగ్ లాగా చెప్పాడు మన అందరికి. ఇప్పుడు దేవునికి అతని కుటుంబం ఒకటే ప్రార్థన చేస్తే బలం పెరిగిద్దా, మనం అందరం చేస్తే బలం పెరిగిద్దా? అందరం చేస్తే బలం పెరిగిద్దండి. దేవుడు లొంగుతాడండి. ఇప్పుడు మనకి ఏ బలం పెరిగిద్ది? ప్రార్థనకు వస్తే సంఘ బలం పెరిగిద్ది. సంఘంలో వాళ్ళందరం కలిసి దేవుడికి ఏం చేస్తామంటే ప్రార్థన అనేది చేస్తాం. మనం చేసే ప్రార్థన కన్నా అందరూ చేసే ప్రార్థనకి దేవుడు చాలా మనకి మేలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, చర్చికి వస్తే మొదటి లాభం ఏంటి? మనం ఏదైతే నష్టపోతాం దానికి 100 రెట్లు భూమి మీద అనుభవిస్తామండి.
నమ్ముతారా నమ్మరా? నేను అనుభవిస్తున్నానండి. నేను దాన్ని అనుభవిస్తున్నానని చెప్తున్నా మీకు. నేనే సాక్ష్యం అనుకోండి, పోనీ నేనే అనుభవిస్తున్నాను అనుకోండి, సాక్ష్యం నేనే. కానీ మీరు కూడా దేవుని కోసం మీరు ఆదివారం సంఘానికి మానకుండా కంటిన్యూగా వచ్చి చూడండి. మీరు కూడా దేవుడు ఖచ్చితంగా మీరు కూడా అనుభవించి, చర్చికి రావడం వల్ల మొదటి ఉపయోగం ఏంటండి? ఆ రోజు నువ్వు ఏదైతే వదులుకుంటావో దానికి 100 రెట్లు బతికుండగా నువ్వు అనుభవించేటట్లు దేవుడు చేస్తాడండి. ఒక రెండోది కింద చూడండి. రెండోది ఇది కాక అంటే ఇంకేదో ఉందంట. ఒకటే కాదు, ఇంకోటి మీకు చెప్తాను. సెల్ ఫోన్ మీ అందరికీ తెలుసు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పాపం కెమెరా కంపెనీలు మొత్తం పోనీయండి, కోట్ల రూపాయలు విలువ చేసి కంపెనీలు మొత్తం మూతపడిపోయి దాంట్లో ఉన్న స్టాఫ్ మొత్తం రోడ్డుని పడిపోయారు. క్యాలిక్యులేటర్ కంపెనీలు పడిపోయినాయి. ఇంకేం పడిపోయినాయి? వీడియో ఎడిటింగ్లు పడిపోయినాయి, ఆడియో ఎడిటింగ్లు పడిపోయినాయి, టార్చ్లు పడిపోయినాయి, ఎంతో సినిమాలు పడిపోయినాయి. అసలు సినిమాలు పడిపోవటం అంటే చాలా లాస్. ఏం చేసిందని ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి దేనివల్ల? సెల్ ఫోన్ వల్ల. అలాగే మన చర్చికి రావడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను మెయిన్గా 7 మాత్రమే చెప్తాను ఈరోజు మీకు. మొదటిది, ఆ రోజు నువ్వు ఏదైతే వదులుకుంటావో దానికి 100 రెట్లు బతికొండంగా నువ్వు అనుభవించేటట్లు దేవుడు చేస్తాడు. మొన్నండి నేను జాబ్లో జాయిన్ అయ్యి 12/12/2012లో జాయిన్ అయ్యాను. 31/12/2012లో జాయిన్ అయ్యాను. మొన్న డిసెంబర్కి కరెక్ట్గా 12 సంవత్సరాలు పూర్తయింది నేను జాయిన్ అయ్యి. మా బ్యాచ్ మొత్తం 3 నెలల నుంచి ఒక డేట్ చెప్పకుండా గడుపుకొచ్చి ఆ డేటే అన్నారు. చేరా చూస్తే ఆ డేట్ సండే వచ్చింది. నేను ఒక్కడనే వెళ్ళలేదండి, అందరూ వెళ్ళారు. మా 10th క్లాస్ బ్యాచ్ కూడా ఒకసారి చెప్పాను మీకు. వాళ్ళు కూడా ఎప్పుడు పెట్టారంటే సుమారు 28 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత కలుస్తున్నామని ఆ రోజు కూడా ఏం పెట్టారంటే కరెక్ట్గా ఆదివారం రోజే పెట్టారు. సరిపెట్టుకోండి ఆయన, ఏం చేస్తాను మరి. మనం ఏదైతే వదులుకుంటామో దానికి 100 రెట్లు దేవుడు భూమి మీదే బతికొండంగానే ఇస్తారు. పరలోకలు ఇచ్చేదాని సంగతి తర్వాత చూద్దాం. ఒకటి. రెండోది కింద చూడండి. ఇది గాక అంటే ఇంకా ఉంది ఏంటంటే, నువ్వు ఏదైతే ఆ రోజు వదులుకుంటావో దానికి 100 రెట్లు ప్రతిఫలం ఇస్తాను. ప్లస్ ఇది గాక చర్చికి వెళ్తే పరలోకం వెళ్తామండి. రోగాలు పోవు, కోర్టు సమస్యలు పోవు. ఏమవుతుంది? పరలోకం వస్తుంది. చర్చికి వెళ్తే ఒకటి, ఆ రోజు నువ్వు జరిగిన నీకు నష్టానికి 100 రెట్లు ఇస్తాడు. రెండోది పరలోకం ఇస్తాడంటండి. ఎవరైనా అడిగితే చర్చికి ఎందుకు వెళ్ళాలంటే పరలోకం వస్తుంది. చర్చికి వెళ్తే పరలోకం వస్తుంది. నేను చెప్పాను, ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారే శిష్యులతో చెప్పారు. రెండోది ఏం చెప్పారండి? నిత్య జీవాన్ని చదవండి. స్వతంత్రించుకోవడం అంటే ఏంటండి? ఆక్రమించుకోవడమా? అంతే కదా. చర్చికి వస్తే ఆటోమేటిక్గా మన నిత్య జీవాన్ని అంటే చర్చికి రావడం వల్ల ఏం జరిగిద్ది అంటే చెప్పంగా వాళ్ళ మారు మనసు వస్తుంది, బాప్తిసం వస్తుంది, తర్వాత దేవుని కోసం బతకడం వస్తుంది, పాపానికి దూరంగా ఉండడం వస్తుంది, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం అనేది వస్తుంది. మూడోదండి అపోస్తల కార్యాలు 2:46. అపోస్తల కార్యాలు 2:46. అపోస్తల కార్యాలు 2:46. వారు ఏక మనస్కులై ప్రతిదినము అపోస్తల కార్యాలు 2:46. దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన సరిపోద్దండి. ప్రజలందరి వలన దయ పొందిన వారే. ప్రజల దయ అవసరం వాళ్ళకి. నాకు కానీ మీకు కానీ మనుషుల దయ అవసరమా? దేవుడి దయ కావాలి మనకి. నాకు దేవుడు అన్నాడు చాలు, ఎవడక్కర్లేదు అంటాడు ఒక్కొక్కడు. అది జ్ఞాని ఎవరు మనకి? బడా జ్ఞాని. యేసుక్రీస్తుని పక్కన పెడితే ఎవరు? సొలొమోను గారు ఏమన్నారో చూద్దామా? ఓకే, చూద్దాం. సామెతల గ్రంథం 3:4. సామెతల గ్రంథం 3:4. అప్పుడు
దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయ పొందిన వారై మంచివాడవని అనిపించుకున్నాడు. గుర్తుంచుకోండి, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుని దయ అవసరం, మనుషుల దయ కూడా అవసరం. యేసుక్రీస్తు ప్రభులు వారికే మానవుల దయ అవసరమైందంట. తెలుసా మీకు? చూద్దాం, అది కూడా లోకసువార్త 2:52 లోకసువార్త 2:52 లోకసువార్త 2:52 వినాలి. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండు. మనందరికి ఏ దయ కావాలి? దేవుని దయ ఆటోమేటిక్ గా అందరికి వచ్చేస్తుంది. క్రైస్తవులందరికీ మనం ఇక్కడ దేవుళ్ళలోనే ఉంటాం కాబట్టి దేవుని దయ ఉంటది. దాంతో పాటుగా మనకి ఏ దయ కావాలి? మనుషుల దయ. ఎందుకు అవసరం అంటారు? మోషే గారికి జమ్ము పెట్టిలో పెట్టే వరకు కూడా తల్లి దయ అవసరమైంది. అవునా? దయ తెలిసిందే, దయ అవసరం తల్లి. మానవుడు దేవుడు ఆవిడ తర్వాత ఫరో కుమార్తె యొక్క దయ అవసరమైంది మోషే. ఎప్పటి వరకు? పెరిగి పెద్దవాడే వరకు. ఎవరి దయ వలన పెరిగాడు? ఫరో కుమార్తె యొక్క దయ వలన. అంటే ప్రతి మనిషికి ఏ దయ కావాలి? ఇప్పుడు ఒక మనిషి దయ తెలిస్తేనే మనకు సహాయం వస్తుంది. అది దేవుడి ద్వారా వస్తుంది అనేది తర్వాత చూద్దాం మనం. దేవుని దయ ఎందును మనుషుల దయ. ఇప్పుడు మనుషుల దయ అనేది మనకు రావాలి అంటే సంఘానికి రావాలంటండి. లింక్ అర్థమైందా మీకు? ఆదివారం చర్చకు వస్తే నాకేంటి ఉపయోగం? నువ్వు ఏదైతే ఆ రోజు నష్టపోతావు దానికి 100 రెట్లు భూమి మీద ఉండగానే అనుభవిస్తావు, మరణించిన తర్వాత కూడా అనుభవిస్తావు. రెండోది, పరలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే అసలు చాలా ఈజీగా మనం పొందేసుకుంటాం. మూడోది, మనుషుల దయ అనేది మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అంటండి. మనుషుల దయ అనేది మనకి వస్తుంది. తర్వాత చదువు 4ది. తర్వాత కంటిన్యూషన్ చదవండి. కంటిన్యూషన్ అపోస్తల కార్యాలు 2:46 కంటిన్యూషన్. ప్రజలందరి వలన దయ ఎందుకు పొందారంటే వాళ్ళు ఆనందముతోను తర్వాత ఏంటి? ఆనందముతోను. సంఘానికి వస్తే ఇంకో ఉపయోగం ఏంటంటే, లాభం ఏంటంటే ఆనందం అనేది వస్తుందంట. మనం 4 గురించి ఒక పాఠం విన్నాం. ఆ రోజు మీకు ఎవరికైనా ఆనందం వచ్చిందా? నాకు చాలా బాగా వచ్చింది ఆనందం. మనం ఇక్కడ విప్పితే దేవుడు అక్కడ ఇప్పుతాడంట, మనం ఇక్కడ బంధిస్తే దేవుడు అక్కడ బంధిస్తాడంట. పొద్దున్న సరేశ్వర బాబు గారు చెప్పారు ఏంటంటే స్త్రీ అందం అలంకారం గురించి. అలా ప్రతి పాఠంలో నువ్వు ఏదో ఒక ఆనందాన్ని పొందాలి. చెప్పిన పాఠమే చెప్తున్నావు అనుకోండి, చెప్పిన పాఠమే చెప్తున్నావు. రోజు తినే అన్నమైనా కూర మారద్దండి. అర్థమవుతుందా మీకు? రోజు చెప్పేది బైబిలే అయినా కొంచెం మార్చాలి, కూరను మార్చినట్లుగా. లేదు అదే పాఠాన్ని మళ్ళీ చెప్పి కూర్చున్న విశ్వాసకి బోరు కొడదు తప్పితే. ఏమండి, మన టాలెంట్ బుర్రను వాడితే చెప్పని పాఠం చెప్పకుండా చచ్చిపోయే రోజు వరకు ఎన్నో పాఠాలు చెప్పచ్చు. దేన్ని వాడితే? బుర్రను వాడితే. మీ అందరికీ తెలుసు తాబేలు కుందేలు కథ తెలుసా మీకు? చెప్పండి. తాబేలు కుందేలు పరుగు పందెం వెరీ గుడ్ స్టార్ట్ చేసినాయి. కుందేలు నిద్రపోయింది, తాబేలు స్లోగా. నిజమంటారు అది? సరే, నేను దాన్ని కొంచెం మార్చి చెప్తాను మీకు. ఇప్పుడు తాబేలు కుందేలు పరుగు పందెం ఇప్పుడు ఎక్కడంటే నీటి మీద పెట్టాను నేను. చెప్పింది మీకు అర్థమైంది? మీ ఇప్పటి వరకు మీరున్న స్టోరీ మీకు తెలుసు. తాబేలు కుందేలు పరుగు పందెం పెట్టాము. కుందేలేమో పరిగెత్తి నీరసం వచ్చేసి చెట్టు కింద నిద్రపోయింది. ఈ తాబేలు నడుచుకుంటూ దాన్ని కూడా దాటించుకుని అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత ఇది మెలుకుని లేచి చూసి పరిగెడదామంటే అది కనపడతలేదు, వెళ్ళలేదని నిదానంగా వెళ్తే అక్కడికి వెళ్ళేపాటికి అది ఫస్ట్లో గెలిచిపోయి విన్ అయిపోయి మెడల్ కూడా వేసుకుని ఉంటుంది. మనం విన్న కథ. దాన్ని కొంచెం మారుద్దాం. ఇదే పరుగు పందాన్ని నేను పెద్ద నది యువతల పెట్టా. ఇద్దరు అవతలకి వెళ్ళాలన్నా ఎవరు ముందు వెళ్తారు? కుందేలు వెళ్తా? ఎందుకు వెళ్ళలేదు? మనం కూడా అలా ఆలోచించాలండి కొంచెం. ఎలా ఆలోచించాలి?
ఏ తాబేలు కుందేలు, ఈ తాబేలు ఎక్కడ ఉండే జీవి ఇది? నీళ్ళల్లో ఉండే జీవికి ఎక్కడ పెట్టాలంటే పోటీ నువ్వు నీళ్ళల్లో పెట్టాలి. దాన్ని తీసుకొచ్చి భూమి మీద నడిచే జీవి దగ్గర పెట్టేసి ఇద్దరు కలిసి పరిగెత్తండి అంటే ఎలా పరిగెడతారు? కొన్ని ఎవరెవరు పెట్టచ్చు అంటే ఒక కప్పకి తాబేలుకి పెట్టచ్చు, రెండు నీళ్ళల్లోనూ ఉంటాయి బయట ఉంటాయి కాబట్టి అలా ఉండాలి. కానీ పోటీ పూర్తిగా భూమి మీద ఉండేదానికి అటు సగం నీళ్ళల్లో ఇటు సగం భూమి మీద ఉండేదాన్ని తీసుకొచ్చి పెట్టి తాబేలే గెలిచింది జీవితాంతం తాబేలే గెలుస్తుంది అంతే. కొంచెం బుర్రనే వాడండి. అదే తాబేలు కుందేల్ని నీటిలో వదిలిపెడితే అప్పుడు ఏమంటారు తెలుసా మనుషులు? ఇది చాలా అన్యాయం కదండి, కుందేలు నీళ్ళలో వెళ్ళలేదు కానీ మనమే అంటాం. కానీ అక్కడ ఏమన్నాం మనం? అక్కడ అన్యాయం అని అనలా, ఇక్కడ అంటున్నాం. ఎందుకని అంటారు? ఎందుకో చెప్పండి. సరే, ఇప్పుడు మళ్ళీ పాటల్లోకి రండి. ఆనందము అనే దాని గురించి మనం అక్కడికి వెళ్ళాం. సంఘానికి వస్తే ఏం రావాలి? ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడే మనిషి కంటే ఆనందం వస్తుందంట. క్లాసులో అందరు పిల్లలకి తెలియని ఆన్సర్ మనకు మాత్రమే తెలిసిందనుకోండి, ఆనందమే వేరు. గుర్తుంచుకోండి, పాఠాలు చెప్పే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పే కిందకెళ్ళి కూర్చోండి. ఎందుకని మనం నిలబడి పాఠం చెప్తున్నామంటే సర్వేశ్వరబాబు గారు నిలబడ్డారు అంటే, హరిబాబు నిలబడ్డాడు అంటే మనకి ఏ రోజు మనకు తెలియని ఏదో కొత్త విషయం నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్తామనే ఆలోచన రావాలి కూర్చున్నాడు. అప్పుడు ఏమొస్తుంది మనకి? చర్చికి వెళ్తే ఆనందం వస్తుందయ్యా, నాకు ఈరోజు తెలియని విషయం ఒకటి తెలుసుకుంటానయ్యా, నేను ఈరోజు నష్టపోయిన దానికి 100 రెట్లు దేవుడు ఇస్తాడయ్యా. రెండోది పరలోకం స్వతంత్రించుకుంటానయ్యా నేను వెళ్తే. మూడోది మనుషుల దయ వస్తుందయ్యా నాకు. నాలుగోది ఆనందం వస్తుంది. ఐదో చూడండి, నిష్కపటమైన హృదయము. ఎప్పుడు వస్తుందంటే సంఘానికి వస్తేనే వస్తుందంటే నిష్కపటమైన హృదయం. ఎలాగంటారు? దానియేలు గారు ఒక ప్రవచనం ఉంది, మీకు తెలుసు. 2 రకాల క్రూరమైన జంతువులు, ఆవు మేక కలిసి ఒకే చోట మేస్తున్నాయి అని మనం చదువుకున్నాం. గుర్తులేదా మీకు? అది సంఘానికి సాదృశ్యంగా. సంఘంలోకి రానప్పుడు క్రూర మృగంలా ఉన్నవాడు, తాచుపాములాగా ఉన్నవాడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతున్నారంటే కలిసి కూర్చుని తింటున్నారు. ఏం తింటున్నారు? ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని తింటున్నామని అర్థం. ఏంటది? 6వ లక్షణం నిష్కపటమైన హృదయం. ఇప్పుడు వస్తుందంటే మనకి సంఘానికి వస్తేనే నిష్కపటమైన హృదయం అనేది వస్తుంది. తర్వాత చూడండి, తర్వాత ఏమో చూడండి, తర్వాత అండి ఆహారం పుచ్చుకొని చుండిరి మరియు ప్రభువు అయిపోయింది రమ్మని ప్రసాద్. ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘానికి అంటండి మనం వస్తే కొత్త వాళ్ళంటే దేవుడు తీసుకొస్తాడంట. అదే జరుగుతుంది మన సంఘంలో. చెప్పింది మీకు అర్థమైందా? కొత్త వాళ్ళు చర్చికి రావాలంటే ఏం చేయాలి? మనం మానకుండా చర్చికి రావాలంట. అదేనా అక్కడ అర్థం? కొత్త వారిని ఏం చేస్తున్నాడంటే ప్రభు అనుదినము వారితో చేర్చుచుండని. ఎవరైనా సంఘానికి వచ్చారనుకోండి, నేను కష్టపడి తీసుకొచ్చాను ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకని? తీసుకొచ్చింది ఎవరు? చేర్చింది ఎవరు? దేవుడు చేర్చాడు, దేవుడే తీసుకొచ్చాడని చెప్పాలి. చెప్పండి, సంఘానికి రావడం వల్ల ఉపయోగాలు ఏంటి? చివరిగా 7వది ఏంటంటే, మొన్న ఒకరోజు మీరు విన్నారు, పరలోకానికి సాదృశ్యమే సంఘం. పరలోకములో కూర్చుండ పెట్టాను. పరలోకం ఇంకో అర్థం, ఇంకో పేరేంటి మీకు తెలిసింది? స్వర్గం. చర్చికి వస్తున్నామంటే స్వర్గానికి వస్తున్నాం అన్న ఫీలింగ్ రావాలి మనకి. అప్పుడు మానకుండా వస్తాం. ఇక్కడ కృష్ణకి నాకు, సర్వేశ్వరబాబు గారికి నాకు, హరిబాబుకి నాకు చిన్న చిన్న గొడవలు ఉన్నాయి అనుకోండి, ఈ చర్చ ఎలా ఉంటుంది? అప్పుడు నరకం లాగా ఉంటుంది. అంతేనా? స్వర్గధామంగా సంఘాన్ని మార్చుకుని చక్కగా మనం నిత్య జీవానికి సంఘానికి వస్తే పరలోకం ఇచ్చేస్తారంటండి. చూసారా అంత వాగ్దానం చేశాడు దేవుడు. స్వతంత్రించేసుకుంటాం అంతే. అబ్బబ్బబ్బా, నువ్వు ఏది నష్టపోతావు దానికి 100 రెట్లు. కానీ జనాలు నమ్ముతున్నారంటే నమ్మట్లేదండి. నమ్మకపోతే ఆయన ఏం చేస్తాడు? నేనేం చేస్తా, మనం ఏం చేస్తాం? చెప్పండి. ఇప్పుడు సంఘానికి రావడం వల్ల ఎవరు అడిగినా చెప్పవలసిన 7 సమాధానాలు. మొదటిది, సంఘానికి రావడం వల్ల మొదటి ఉపయోగం ఏదైతే ఆ రోజు నువ్వు నష్టపోతావు, పెళ్లి నష్టపోయావా, ఫంక్షన్ నష్టపోయావా, లేదంటే ఇంటి దగ్గర పన, చేలో పన, ఉద్యోగంలో పన, ఆ పన, ఈ పన, కొన్ని దేవుడితో సమాధానం చెప్పుకునే ఉంటాయి.
దానికి దేవుడు ఆయన నేను దేవుడు వాళ్ళు చూసుకుంటాం. అంతేనండి. లేనిది దేవుడు సమాధానం చెప్పండి. ఇది ఆజ్ఞ. ఏది ఆజ్ఞ? సంఘముగా కూడుట అనేది ఒక ఆజ్ఞ. 10 వారాలకి ఒక వారం ప్రార్థనకు వచ్చామనుకోండి, 10 వారాలకు ఒక వారం ప్రార్థనకు వచ్చి 2 లక్షల రూపాయలు దేవుడికి ఇచ్చాం. దేవుడు అని డబ్బులు లేనాడండి. ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి, అవన్నీ నాకు పని ఉందండి, ఇవాళ ఒక 1000 రూపాయలు వస్తాయి, దశమ భాగం 100 రూపాయలు కదా, 100 రూపాయలు పాస్టర్ గారు కానుక ఇచ్చేస్తానంటే ఆయన ప్రార్థన చేసి పంపిస్తాడు. ఏమని? వెళ్ళి నువ్వు పనికి వెళ్ళు, నువ్వు 900 తీసుకుని నాకు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరండి? దశమ భాగం ఇవ్వకుండా వెళ్ళాడని తెలిసిందనుకోండి, నెక్స్ట్ వీక్ ఆయన మీదే ఉంటుంది పాఠం. చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పింది చెప్పాలి. ఏం చెప్పాలి? 100 రెట్లు. రెండోది నిత్య జీవం స్వతంత్రించుకోవడం అంటే అసలు సామాన్యమైన విషయం అండి. ఎంతో కష్టపడాలి నిత్య జీవం స్వతంత్రం, కానీ సింపుల్గా నువ్వు సంఘానికి వస్తే దాన్ని స్వతంత్రించేసుకుంటావు. మూడోది మనుషుల దయ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాలుగోది ఆనందం అనేది మనకు దొరికే చోటు ఇది ఒక్కటే. ఐదోది నిష్కాపటమైన హృదయం వస్తుంది, కొత్త వాళ్ళు చేరతారు. ఏడోది ఏంటంటే ఇది ఒక స్వర్గములాగా భావించి రావాలి తప్పితే, అందుకే మీకు చెప్పబోతున్నా, పీల్చిన గాలి 1 నిమిషం లోపల బయటికి వెళ్ళిపోవాలి, తిన్న నీరు త్రాగిన నీరు సుమారు 4 గంటల్లో బయటికి వెళ్ళిపోవాలి, తిన్న ఆహారం 24 గంటల్లో బయటకు వెళ్ళిపోవాలి. మీరు ఈరోజు మటన్ తిన్నారని అనుకుందాం, కోడి మాంసం రోగాలు అంటారని మటన్ తిన్నాం అనుకుందాం. గుర్తుంది, నాన్ వెజ్ మీరు ఏం తిన్నా 2 days మినిమం లోన్ ఉంటుంది అంటండి. 2 రోజుల దాకా అది బయటికి పోదు. కాబట్టి 24 గంటలు బయటికి వెళ్ళే ఏర్పాటున్న ఆహారాలే ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. అదే మన శరీరంలోకి అసూయ, ద్వేషం, ఇప్పుడు ఏం చెప్పాను, కోపం, ఇవి మాత్రం ఎంతసేపు ఉండాలి లోన? జస్ట్ అలా కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల వెళ్ళిపోవాలంట. నేను సూర్యుడు అస్తమించు వరకు అన్నాం అనుకో, సూర్యుడు అస్తమించు వరకు ఉంచుకోమని కాదండి అక్కడ అర్థం. సూర్యుడు అస్తమించే వరకు అన్నాడు కాబట్టి సూర్యుడు అస్తమించే వరకు నా కోపాన్ని లోన్ ఉంచుకుంటానంటే ఎవరు పోతారు? నష్టం మనమే పోతాం. దేవుడు అన్నాడు కదా, ఈ లోపల నరాలు చెట్లు పోతాయంట. కన్ను మూసి కన్ను తెరిసే లోపల కోపం బయటికి వెళ్ళిపోవాలి. కన్ను మూసి కన్ను తెరిసే లోపల అప్పుడు చర్చ ఎలా ఉంటుందంటే స్వర్గధామంలాగా. మళ్ళీ ఒకసారి చెప్పుకుని ముగించేస్తుంది. సర్వేశ్వరరావు గారు చెప్తారు, మళ్ళీ 7 ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, చర్చికి రావడం వల్ల ఉపయోగాలు అసలు నేను అడగకూడదు కానీ తండ్రి, కానీ అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మాది కాబట్టి ఎవరికి అడిగినా చెప్పలేరు. కాబట్టి నీ యొక్క వాక్యాన్ని అడిగితే వాక్యంలో మాకు 7 విధాలుగా 7 రకాలైన ప్రాథమికమైన లాభాల గురించి నేర్చుకున్నాం తండ్రి. ఆ లాభాలను ఎప్పుడు వన్నె వేసుకుంటూ మానకుండా నీ యొక్క సంఘానికి వస్తూ నూనె నిత్యరాజ్యానికి చేరే భాగ్యం ఇక్కడ ప్రతి ఒక్కటికి దయచేయమని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సర్వేశ్వరరావు గారు ముగింపు ప్రార్థన చేస్తారు, ముగించుకుని వెళ్ళిపోతాం. ఆఖరిగా ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున మా కన్న తండ్రి, ఇదిగో నాయన సాయంకాల సమయంలో నీ పిల్లల ద్వారా తండ్రి నీ లేఖనాల్లో వచ్చి ఆయన కొన్ని మంచి మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. అపవాదాన్ని ఎదిరించే సిద్ధపాటు కలిగి మేము ఉండాలని, దావీదు గారు గొలియాతును చంపడానికి మరి 5 రాళ్ళు తీసుకున్న విధానాన్ని బట్టి ఆయన ఆలోచన విధమేంటో మేము తెలుసుకున్నాం ఆయన. అలాగనే తండ్రి మరి చర్చికి రావటం వల్ల ఉపయోగం ఏమిటి అన్న 7 కారణాలు 7 మాటలు మేము నేర్చుకున్నాం నాయన. ఈరోజు చర్చికి వస్తే రాకపోతే ఈరోజు మేము సంపాదించుకునే దానికి 100 అంతలో ప్రతిఫలాన్ని ఇస్తామని, అలాగే నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామని, అలాగే మనుషుల దయ కూడా పొందుతామని, ఇలా 7 మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఇవన్నీ కూడా నాయన మా హృదయంలో భద్రపరుచుకొని
చర్చికి రావటం అనేది క్రైస్తవునికి మా బాధ్యత. మేము పరలోకం చేరతాం. దీని గురించి మానేయటం, మా ఇష్టానుసారంగా వెళ్ళిపోవటం, అసలు ఇది ఎటువంటి సందర్భంలో కూడా నీకు ఇష్టమైంది కాదని, ఒకవేళ మానటం అనేది జరిగితే తండ్రి దానికి సమాధానం నీకు తెలుసు కనుక నాయన, నీకు సమ్మతంగా మేము మారిన కారణం కూడా కనిపించేటట్లుగా మేము అలా నడుచుకోవచ్చునని, సాధారణంగా తండ్రి ఇక్కడికి వస్తే నాయన మా సంపూర్ణమైన ఆనందాన్ని పొందుకొని పరలోక రాజ్యంలో మేము ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని ముందుగా నాయన మేము తెలియని వారికి అందరికీ కూడా తెలియచెప్పి చర్చికి వెళ్ళటం వల్ల లాభం ఇది అని మేము నేర్చుకొని దాని ప్రకారంగా నీ సన్నిధిలో ప్రతి సమయంలో, ప్రతి ప్రార్థన సమయంలో నీ సన్నిధిలో నిలవగలటానికి కావలసిన సిద్ధపాటును, తీరికను, సానుకూలమైన పరిస్థితులు మేము సమకూర్చుకునేటట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.